వివి వినాయక్ సాయిధరం తేజ్ తో ఇంటెలిజెంట్ మూవీ తర్వాత తెలుగులో ఎటువంటి ఫిల్మ్ అయితే చేయలేదు. గతంలో రామ్ చరణ్ తో నాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడి సీన్ లాంటి యావరేజ్ మూవీస్ తర్వాత అఖిల్ తో చేసిన అఖిల్ మూవీ అయితే ఫ్లాప్ అయింది. ఆ తర్వాత దాదాపు 2 years తర్వాత చిరంజీవి గారితో ఖైదీ నంబర్ 150 చేశారు. ఇది కూడా సోసాగానే ఆడింది. ఇక రీసెంట్ గా హిందీలో కూడా అడుగుపెట్టారు వివి వినాయక్. రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమాని అక్కడ అదే పేరుతో రీమేక్ అయితే చేశారు. కాకపోతే సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీకి హీరో ఎవరో కాదు, మన బెల్లం బాబు. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకి, మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వివి వినాయక్. ప్రెసెంట్ అయితే ఏ మూవీ చేయడం లేదు వివి వినాయక్. ఆ మధ్య యాక్టర్ గా సీనయ్య అనే మూవీలో మెయిన్ లీడ్ అయితే చేశారు. ఆ మూవీ ఏమైందో ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు. మంచి మూవీతో మళ్ళీ మనందరికి మాస్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తారేమో చూద్దాం.